అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. Only this verse, afterwards we will not, any verses will not read. Please read this verse. ఇది ఒక వచనం మాత్రం చదువుకుంటాం, దీని తర్వాత వచనం చదువుకోము, కాబట్టి అందరూ కలిసి చదవండి. Acts 22 verse 10. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. And I said, what shall I do? అక్కడ నీవు చేయడం నీకు చెప్పుకున్నని నాతో నేను. May the Lord bless this word and speak to us. చదవన్న వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Lord, we thank you for this afternoon time. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. These young children, they are so much tired. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ఎంతగానో అలసిపోయి ఉంటున్నారు. Quicken us so that we may be revived. ప్రభువా, మేము ఉత్తేజపరచబడినట్లుగా మమ్మల్ని ప్రభువా ఉజ్జీవపరచమని This time may ప్రార్థిస్తున్నాం. be used profitably. ఈ సమయం ఎంతగానో ఆశీర్వాదకరంగా లాభదాయకంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. We pray in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. That is nothing great in that board. It's only India map. మనకు ఉన్నటువంటి బోర్డులో మరి గొప్ప విషయం లేదు, కానీ భారతదేశం యొక్క పటం అక్కడ ఉంది. You may be wondering, what is this as if you don't know India map? మరి మాకు ఇండియా మ్యాప్ తెలియనట్లుగా ఎందుకు పెట్టారని మీరు You అనుకుంటూ may ఉండొచ్చు. think that we got fed up seeing India map. We wanted to see America, Australia. What is this India map? మరి మీరు అనుకుంటుండవచ్చు, మేము ఇండియా మ్యాప్ ఎప్పుడూ చూస్తుంటాం కదా, ఇప్పుడు ఇండియా మ్యాప్ ఎందుకు పెట్టారు, ఒకవేళ అమెరికా మ్యాప్ పెట్టినా చూసిండే వాళ్ళం అనుకుంటారు. But God has given me burden to take you all over North India for a short while by aeroplane this evening. అయితే ఈ సాయంకాల సమయంలో విమాన మార్గం గుండా మిమ్మల్ని అందరినీ నార్త్ ఇండియా వైపుగా తీసుకెళ్లాలని ప్రభు నాకు భారం So there is అనుగ్రహించారు. no much time. Think that you are all in aeroplane. మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు అందరూ కూడా విమానంలో ఉన్నారు అనుకొని మీరు ఊహించుకోండి. Free ticket. మరి ఏ మాత్రము డబ్బులు లేకుండానే ఉచితమైనటువంటి టికెట్ We are ఇవ్వబడుతుంది. going to watch 15 North India states in 40 minutes. మరి 40 నిమిషాల్లో మనము నార్త్ ఇండియాలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలను చూడబోతున్నాం. Just now we read one verse. మరి ఇప్పుడే ఒక వచనాన్ని చదివాము. Lord appeared to Saul and told him, go to Damascus. మరి ప్రభువు సౌలు ప్రత్యక్షమై తను చెప్పాడు, నువ్వు దమస్కు వెళ్ళుము అని. If you see your map and your Bible, this Damascus is there on north, right side of your Bible map. On the top of your Bible map, that is north. మరి బైబిల్లో ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి పటంలో చూసినట్లయితే ఉత్తర భాగాన ఈ దమస్కు అనేటువంటి ప్రాంతం ఉన్నట్లుగా మీరు గమనించగలరు. Lord told him, arise and go to Damascus. Arise and go to north. మరి ప్రభు పౌలుతో చెప్పాడు కదా, లేచి దమస్కు వెళ్ళుము అని. So we are all now in South India. మనం ఇప్పుడు అందరం కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నాం. I have a privilege to go to North India and see some assemblies and work amongst them. మరి దేవుడు మరి నార్త్ ఇండియాలోని కొన్ని స్థలాలకు వెళ్ళి అక్కడ వారి మధ్యలో పరిచర్య చేయడానికి నాకు ప్రభు ఆదికి తనకు I would ప్రేరేపించాడు. like to tell you briefly how what God's work is going on in North India. మరి ఏ విధంగా ఉత్తర భారతదేశంలో దేవుని యొక్క పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మీకు You may చెప్పబోతున్నాను. be wondering what is North India. Talk about America, England, just now Australia and all. We got fed up about India. మరి ఇండియా గురించి మేము ఎంతగానో విసిగిపోయి ఉంటున్నాం. ఒకవేళ చెప్తే అమెరికా గురించి, ఆస్ట్రేలియా గురించి, ఇంగ్లాండ్ గురించి చెప్పండి అని మీరు అనుకోవచ్చు. 3 days back I met one industrialist from Pune. మరి పూణే నుంచి వచ్చినటువంటి ఒక పారిశ్రామికవేత్తను నేను 3 దినాల క్రితం కలుసుకున్నాను. He told in the meeting, ఆయన అక్కడ ఉన్నటువంటి మీటింగ్ లో చెప్పాడు, I got fed up to be called as an Indian. Being an Indian, I got fed up. నేను ఒక భారతదేశీయునిగా ఉండడానికి ఎంతగానో విసిగిపోయినానని చెప్పాడు. We were wondering, what sir, you are all in India, we are Indians. నేను చెప్పాను, మరి సార్ ఏంటి ఏ విధంగా అంటున్నారు, మరి మనం అందరం భారతదేశీయులం కదా అన్నాను. He spends most of the time in other countries. మరి చాలా ఎక్కువ సమయం ఆయన ఇతర దేశాల్లోనే గడుపుతూ He వస్తాడు. told in every country there are 27% Indians are there in every country. ఆయన చెప్తూ వచ్చాడు, ప్రతి దేశంలో కూడా మరి 27% మంది భారతీయులే ఉంటారు అని. They only do new inventions, they only do all good work in other countries. When you come to India, nobody work, there are lazy people. మరి ఇతర దేశాల్లో చూసినట్లయితే వారు కొత్త విషయాలు కనుగొంటూ ఉంటారు, చాలా పని చేస్తుంటారు. అయితే భారతదేశానికి వచ్చినట్లయితే అందరూ సోమరులుగా ఉంటారు అని చెప్తూ We వచ్చారు. have great burden to do something for our Indian defense and industry, this industrialist. మరి ఇక్కడ ఆ పారిశ్రామికవేత్తకు భారతదేశంలో ఉన్నటువంటి మరి వ్యవస్థ అంతటి కూడా ఏదో గొప్ప విషయాలు చేయాలని తనకు ఆశ ఉంది. He said, I am tired of being called as an Indian. నేను ఇప్పుడు భారతదేశంగా పిలువబడడానికి నేను ఎంతగానో విసిగిపోయాను అని చెప్తూ So వచ్చాను. we have to love our own country. కాబట్టి మనం మన సొంత దేశాన్ని ప్రేమించాలి. Our country is a vast country, wonderful country, very loving country. మన దేశం అనేది ఎంతో పెద్ద దేశము, ఎంతగానో ప్రేమ కలిగినటువంటి దేశము. It is our responsibility to serve this country. కాబట్టి మన దేశాన్ని మనం సేవించడం అనేటువంటిది మన గొప్ప బాధ్యత. Bakshi, when he was in Canada, he told God,
Lord, I will make money, I will do job and send money to India. I don't want to go to India. మరి సహోదరుడు భక్త్ సింగ్ గారు మరి కెనడాలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం చెప్పాడు, ప్రభా నేను డబ్బులు సంపాదించి ఇండియాకు మరి డబ్బులు పంపిస్తాను, అయితే నేనైతే వెళ్ళి అక్కడ వెళ్ళి పరిచయం చేయను అని. God told him, I don't want your money, I want you, please go back to India. అయితే ప్రభు చెప్పాడు కదా, మరి నీ డబ్బు నాకు వద్దు కానీ నువ్వు భారతదేశానికి వెళ్ళి నువ్వు సేవ చేయమని. So 1904 in England there was a man called Evan Roberts. మరి 1904 సంవత్సరంలో మరి భారతదేశంలో చూసినట్లయితే ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. He was a young man. ఆయన యవనస్తుడు. Whole England was floating in liquor. మరి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశమంతటా కూడా లిక్కర్ తో మరి మునిగి తేలుతా ఉన్నటువంటి దేశం అది. The title was there during those days like this. మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి నినాదం ఏమనగా, Liquor cost మరి అక్కడ ఉన్నటువంటి మద్యం యొక్క మరి ఖర్చు రూపాయికి ముంత, మరి రూపాయికి మొంత, 2 రూపాయలకి కావాల్సినంత. 2 రూపాయలకు కావాల్సినంత. So India, all England was floating in liquor. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం అంతా కూడా మద్యం ఏరులే పారుతా వచ్చింది. At that time God opened his heart to one young man called Evan Roberts. మరి ఆ సమయంలో ఆ దినాలు చూసినట్లయితే దేవుడు ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి యవనస్తుని యొక్క హృదయాన్ని తను తెరిచాడు. Lord told this young man, my young man, I want you. See the condition of England. Do something. మరి దేవుడు ఆ యవనస్తుతో చెప్పాడు, యవనస్తుడా ఇక్కడ ఉన్నటువంటి దేశం యొక్క పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, నా కొరకు నువ్వు ఏదైనా చేయాలి అని. This young man told Lord, what I have to do? You have to do something. What I have to do? మరి ఈ యవనస్తుడు దేవునితో అన్నాడు, ప్రభువా నీవే ఏదైనా చేయాలి కానీ నేనేం చేయగలను అని చెప్పాడు. God told this young man, I want one instrument. I want a person to stand for me. అయితే దేవుడు చెప్తూ వచ్చాడు కదా, మరి నాకు ఒక సాధనం, ఒక వ్యక్తి కావాలి నా పని చేయడానికి. So God wants the young people to serve him. కాబట్టి దేవుడు తన సేవ చేయడానికి యవనస్తులు అవసరమై ఉన్నారు. Throughout the history, God has chosen young people to serve him effectively. మరి చరిత్ర అంతట్లో చూసినట్లయితే శక్తివంతంగా తన సేవ చేయడానికి దేవుడు యవనస్తులను ఎన్నుకుంటూ వచ్చాడు. Serve first our own country. మొదటిగా మన దేశాన్ని మనం సేవించాలి. Be a witness in Judea. మరి యూదయ ప్రాంతాల్లో మనం సాక్షులుగా మొదటిగా Then ఉండాలి. go to Samaria and uttermost part of the world. మరి అప్పుడు సమరయ ప్రాంతానికి భూదిగంతల వరకు తర్వాత తిరిగి వెళ్ళాలి. So importance of our own country I want to inject in your mind. కాబట్టి మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత అవసరం గురించి మొదట మీకు చెప్పాలని నేను కోరుతున్నాను. And God wants to share his burden with young people. కాబట్టి దేవుడు తన యొక్క భారాన్ని ఉన్నటువంటి యవనస్తులందరితో కూడా పంచుకోవాలని I am ఆశిస్తున్నాడు. so thrilled to see so many young people in front of me. మరి నా ముందు అనేక మంది యవనస్తులు ఉండడం చూసి నేను ఎంతగానో I సంతోషిస్తున్నాను. am very much privileged to stand before you. కాబట్టి మీ అందరి ఎదుట నిలబడడం అనేది గొప్ప ఆధిక్యతగా నేను Even భావిస్తున్నాను. I go to heaven, I may not see all these people at the time there. మరి All of them like you things I may not see in heaven also. మరి పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి యవనస్తులందరినీ ఒకేసారిగా నేను చూడకపోవచ్చు. So this is the God's desire that I should tell something about the North India, what is going on in God's work. కాబట్టి ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి దేవుని పని గురించి చెప్పాలటువంటిది ఈ మధ్యకాల సమయంలో దేవుని యొక్క భారమై ఉన్నది. As you are aware, our Prime Minister brought one motto, Swachh Bharat. మరి మన ప్రధానమంత్రి ఒక మోటో నినాదం తీసుకొచ్చినట్లుగా స్వచ్ఛ భారత్ అనేటువంటి మన నినాదం తీసుకొచ్చాడు. Make India clean. మరి భారతదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచండి. Long back Lord Jesus Christ brought a Swachh universe. The whole world may be clean. మరి అనేక సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఒక నినాదం తీసుకొచ్చారు. మరి లోకమంతా విశ్వమంతటా కూడా మరి స్వచ్ఛంగా రక్షించబడాలనేటువంటి నినాదం. Prime Minister and his government may clean the country. మరి ఒక ప్రధానమంత్రి ఒక దేశాన్ని మాత్రమే శుభ్రంగా They చేయగలరు. may clean the judiciary or any corruption in the country. మన దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ కూడా వాటిని తీసివేయచ్చు. They cannot clean the sin in the man. అయితే వారు మనిషి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఏ మాత్రం కూడా తీసివేయలేరు. Lord Jesus Christ long back he brought this word Swachh universe. మరి యేసుక్రీస్తు వారు అనేక సంవత్సరాల కిందట మరి విశ్వమంతటా కూడా పరిశుద్ధత కలగాలన్నటువంటి నిదానాన్ని తీసుకుని The వచ్చాడు. blood of Jesus Christ cleanses us from every sin. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. So I want to tell you what is going on in North India as far as gospel work is concerned. కాబట్టి ఉత్తర భారతదేశంలో సువార్త పరిచర్య ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో There are పంచుకోవాలనుకుంటున్నాను. 15 North Indian states. మరి ఇక్కడ ఉత్తర భారతదేశంలో 15 రాష్ట్రాలు ఉన్నాయి. Quickly will come back from top Jammu Kashmir and very quickly will move. మరి జమ్మూ కాశ్మీర్ నుంచి పై నుంచి కిందికి వచ్చి మనం త్వరగా మోగిస్తాం. Very soon we will land in again Hebron. మరలా మరి త్వరగా వచ్చి మన హెబ్రోన్ లోనే మనం వాళ్దాం. First is Jammu Kashmir. మొదటిగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్. You know this word very well. మరి ఈ పదం మీకు బాగా తెలుసు. And 1.2 crores
crores of people are there in Jammu Kashmir. జమ్మూ కాశ్మీర్ లో చూసినట్లయితే 1,20,00,000 మంది ఉన్నారు అక్కడ. There are 22 districts in this state. మరి ఈ రాష్ట్రంలో చూసినట్లయితే 22 జిల్లాలు ఉన్నాయి. The Christians are a very nominal 0.2%, 0.28%. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కేవలం 0.28% మాత్రమే ఉన్నారు. I have been to Jammu Kashmir personally. నేను వ్యక్తిగతంగా జమ్మూ కాశ్మీర్ అనే స్థలానికి I వెళ్ళాను. didn't see any church or any Christian. అక్కడ ఏ క్రైస్తవుని కూడా ఏ క్రైస్తవ మందిరాన్ని కూడా నేను చూడలేదు. Where these people will go when they die? మరి వారు చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు? Who will preach the gospel to these people? వారు ఈ ప్రజలకు సువార్తను ఎవరు ప్రకటిస్తారు? They are the part of our country. మన దేశంలో వారు కూడా భాగమే కదా. There is no assembly in Jammu Kashmir. జమ్మూ కాశ్మీర్ లో చూసినట్లయితే మందిరం ఏది కూడా లేదు. Last column, evangelical churches, it is written nil. అక్కడ చూసినట్లయితే మరి సువార్త ప్రకటించేటువంటి సంఘాలు చూసినట్లయితే అక్కడ సున్నా ఖాళీగా ఉంది. There may be 1 or 2 Catholic churches, but evangelical churches are nil as per the statistics. మరి 1-2 మరి క్యాథలిక్ చర్చిలు ఉండొచ్చు కానీ సువార్తను పఠించే సంఘాలు అయితే అక్కడ ఏ మాత్రం ఒక్కటి కూడా లేదు. Coming to Himachal Pradesh, next state. మరి వచ్చేటువంటి మరొక దేశం హిమాచల్ ప్రదేశ్. All this apples comes from this Himachal Pradesh only. మరి తినేటువంటి యాపిల్స్ అన్ని కూడా హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి. There are 12 districts in this Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ లో 12 జిల్లాలు ఉన్నాయి. There are 6 lakhs of people in Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ లో చూసినట్లయితే 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు. Christian population is 0.18. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ జనాభా ఎంత అనగా మరి 0.8%. Evangelical churches are again nil. అక్కడ కూడా చూసినట్లయితే సువార్తను ప్రకటించేటువంటి సంఘాలు ఏ మాత్రం From కూడా all లేవు. over the world, from all over the country, people go to Himachal Pradesh where Kulu Manali is there. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచమంతటి నుంచి దేశమంతటి నుంచి కూడా కులు మినార్ అనేటువంటి స్థలానికి ప్రజలు చూడడానికి వెళ్తారు. 2 years back, I had been to Kulu Manali. మరి కులు మనాల్ అనేటువంటి స్థలానికి నేను 2 సంవత్సరాల With క్రితం much వెళ్ళాను. difficulty, I got one Christian there. మరి ఎంతో కష్టంతో ప్రయత్నిస్తే అక్కడ ఒక క్రైస్తవుడు నాకు దొరికాడు. I wanted to visit his house. మరి ఆ యొక్క ఇంటిని ఆ యొక్క వ్యక్తిని నేను He దర్శించాను. was so scared to invite us into his house. కాబట్టి తన ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించడానికి ఆయన ఎంతగానో భయపడ్డాడు. He told on the phone, he is from Andhra Pradesh only. మరి ఆయన ఫోన్ లో చెప్పాడు నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. He was not at all happy that we will come and visit their house. మేము వచ్చి ఆయన దర్శిస్తామన్న చెప్పినప్పుడు ఆయన అంతగా సంతోషించలేదు. We were there for 4-5 days. 4-5 దినాలు మేము అక్కడ ఉన్నాం. Morning and evening I was waking up. ఉదయకాలము సాయంకాల సమయం మరలా Brother, we don't come for food, we want to come and see and pray for you. సహోదరుడా మేము వచ్చి భోజించాలని కాదు కానీ మిమ్మల్ని వచ్చి చూడాలి దర్శించాలని ఆశిస్తున్నాను. Finally, what he said was, చివరిగా తను ఏమని చెప్పాడంటే you will come and go away, what will happen our faith? They will beat us. మీరు వచ్చి వెళ్ళిపోతారు కానీ మా యొక్క పరిస్థితిని ఆలోచించండి మమ్మల్ని కొట్టేస్తారు వాళ్ళు. Nobody can visibly be pronounce that he is a Christian. మరి బహిరంగంగా ఎవరు కూడా మేము క్రైస్తవులు అని చెప్పుకోలేరు వాళ్ళు అక్కడ. This is the state of Himachal Pradesh. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి అది. No evangelical church is there in Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఏమాత్రం సువార్తను ప్రకటించేటువంటి So సంఘం లేదు. much visitors floating, thousands of people every day to Himachal Pradesh. హిమాచల్ ప్రదేశ్ అనే స్థలానికి మరి వేలాది కొలది ప్రజలు మరి అక్కడికి వెళ్తూ వస్తుంటారు. All these 6 people have to go to hell. మరి ఈ 6 లక్షల మంది ప్రజలు కూడా నరకానికి వెళ్ళాలా? Who will preach gospel to these perishing souls? మనం ఇటువంటి నశించిపోయేటువంటి ప్రజలకు మనం సువార్త ప్రకటించొద్దాం. Coming to the third state, Punjab. 3వ రాష్ట్రము పంజాబ్ రాష్ట్రం. There are 22 districts in Punjab. పంజాబ్ లో చూసినట్లయితే 22 జిల్లాలు ఉన్నాయి. 2.7 crores of people are there. 2.7 కోట్ల ప్రజల మంది ఉన్నారు అక్కడ. 1.26% Christians. కేవలం క్రైస్తవులు 1%, 1.2% మాత్రం ఉన్నారు. And to your surprise, there are 40 assemblies in Punjab. మరి మీ ఆశ్చర్యానికి గురి చూసినట్లయితే అక్కడ 40 సమాజాలు ఉన్నాయి అక్కడ. It is a place where Bhagat God has brought Bhagat Singh from Punjab here. మరి పంజాబ్ స్థలం నుంచే సోదరుడు భగత్ సింగ్ గారిని దేవుడికి తీసుకుని వచ్చాడు. I understand, though I have not visited that places, but today I have taken that list. 40 assemblies where they are worshiping the Lord like us. నేను ఆ స్థలాన్ని వ్యక్తిగతంగా దర్శించలేదు కానీ నేను అక్కడ ఉన్నటువంటి లిస్ట్ తీసుకున్నట్లయితే 40 స్థలాల్లో వారు దేవుని ఆరాధిస్తూ వస్తున్నారు. We thank God for this state and what going on. అక్కడ జరుగుతున్నటువంటి పనిని బట్టి ఆ రాష్ట్రాన్ని బట్టి మనం దేవునికి వందనాలు. Every year a place called Teda, there are convocations going on. ప్రతి సంవత్సరం తేడా అనేటువంటి స్థలంలో మరి పరిశుద్ధ సమాజ కూడికలు What జరుగుతాయి. has spread to 5 cities and 7 villages. 5 cities and 7 villages. మరి అక్కడ ఉన్నటువంటి 5 పట్టణాలు 7 గ్రామాలు చూసినట్లయితే Brother Eddie Williams is toiling there, ministering there. మరి సోదరుడు ఎడ్డీ విలియమ్స్ గారు తను అక్కడ పని చేస్తున్నాడు. Continue to pray for this Punjab. కాబట్టి ఈ పంజాబ్ రాష్ట్ర నిమిత్తమై ఎడతెగక ప్రార్థన This చేస్తున్నారు. is being given to you for your prayer. మరి ఇవన్నీ కూడా మీకు ప్రార్థన చేసే నిమిత్తమే వివరాలు For తెలియజేయబడతాయి. timely action whenever Lord
sends you or raises you up for the ministry. మరి ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని పరిచయ నిమిత్తం లేపుతాడో అప్పుడు ఈ విషయాలను కూడా ఉపయోగపడతాయి. Coming to fourth state, Uttarakhand. నాలుగో రాష్ట్రం చూసినట్లయితే ఉత్తరాఖండ్. There are 13 districts. 13 జిల్లాలు ఉన్నాయి. 10 lakhs of people. మరి 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 0.3% are Christians. మరి క్రైస్తవులు చూసినట్లయితే 0.3% మాత్రమే ఉన్నారు. There are 2 assemblies in our assemblies in this state, Uttarakhand. ఉత్తరాఖండ్ రాష్ట్రం చూసినట్లయితే మన సమాజాలు కేవలం 2 మాత్రమే ఉన్నాయి. One place called Roorkee. మరి రూర్కీ అనేటువంటి స్థలం ఒకటి. It's an education center. అది అక్కడ మరి ఎంతో విద్య జరిగేటువంటి స్థలం అది. Unfortunately, they are not in touch with Hebron. They are independent. వారు మరి హెబ్రోన్తో సంబంధం లేకుండా వారు వ్యక్తిగతంగా సేవ చేస్తున్నారు. In the time of G.T. Benjamin, he used to go, but now they don't call us. They don't take our motor cards or calendars. They are not in touch with us, but they are our people. Now and then I meet them in Balaso. మరి G.T. బెంజమిన్ గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసేవాడు. అయితే ఈ మధ్య కాలంలో వారి సంబంధం కలిగి లేరు. వారి మోటార్ కార్డ్స్ అవన్నీ తీసుకోరు, కానీ నేను ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంటాను. This is the fourth state, Uttarakhand. మరి 4వ రాష్ట్రం ఉత్తరాఖండ్. There are 2 assemblies there. అక్కడ 2 సమాజాలు మనకి ఉన్నాయి. ఇక్కడ fifth state, 5వ రాష్ట్రము Haryana. హర్యానా. Haryana is very close to Delhi. It is part of Delhi also. మరి ఢిల్లీకి భాగంగా మరి ఢిల్లీలో భాగంగా ఈ హర్యానా ఉంది. There are 21 districts. 21 జిల్లాలు ఉన్నాయి. 2.5 crores of people are there. మరి 2.5 కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. Only 2% Christians are there. కేవలం 2% మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. There are 7 our Hebron assemblies are there in Haryana. మన హెబ్రోన్ సమాజాలు అక్కడ 7 ఉన్నాయి. Now there is BJP is ruling this state. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. Very difficult to serve God there. మరి అక్కడ దేవుణ్ణి సేవించడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఫరీదాబాద్ లో మరి వల్లభగఢ్ అనే స్థలంలో there are like Gurgaon. మరి గుర్గావ్ అనే స్థలంలో There are like that there are 7 assemblies in Haryana. అక్కడ హర్యానా ప్రాంతంలో మరి 7 మరి సమాజాలు ఉన్నాయి. God may take you for some job or for studies to these places. మరి ఉద్యోగ నిమిత్తమై లేకపోతే చదువు నిమిత్తమై దేవుడు ఈ స్థలాలకు తీసుకుని వెళ్ళవచ్చు. Next state is Rajasthan. మరొక రాష్ట్రము రాజస్థాన్. It is a desert. Rajasthan is a desert. రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతం. There are 33 districts in this state. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 6.8 crores population. మరి 6.8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. Christian population is only 0.14. క్రైస్తవ జనాభా ఎంతనగా కేవలం 0.14 మాత్రమే. There are 2 assemblies in Rajasthan. రాజస్థాన్ లో 2 సమాజాలు ఉన్నాయి. One is Ajmer. అజ్మీర్ అనే ప్రాంతము. Second one is Jaipur. జైపూర్ లో సమాజం ఉంది. 6.8 crores of people are there. 6.8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. Pray that Lord may send many workers and much work God may do His work there. అనేక మంది దేవుడు తన పనివారిని పంపి పరిచయం చేయగలగా ప్రార్థించండి. Next very important state. మరొకటి ప్రాముఖ్యమైనటువంటి రాష్ట్రము Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ అనేటువంటి There రాష్ట్రం. are 75 districts in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో 75 జిల్లాలు ఉన్నాయి. Biggest state in our India. మన భారతదేశం అంతటిలోకి వెళ్ళినా మరి పెద్దదైనటువంటి రాష్ట్రం ఇది. This state decides who will be the next prime minister because highest number of MPs are there. మరి ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించేది ఈ రాష్ట్రం మాత్రమే. ఎందుకంటే అనేక మంది ఇక్కడ ఎంపీలు అక్కడి నుంచి వస్తారు. God has given open doors for gospel in this state right now. మరి ఈ రాష్ట్రంలో దేవుడు సువార్త నిమిత్తమైనటువంటి తలుపులు బాగా తెచ్చి ఉంచాడు. Present government is for gospel. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే మరి సువార్త నిమిత్తమై వారు సహకరించేటువంటి ప్రభుత్వం. This Mulayam Singh government will be there another 1 year. Afterwards, definitely the government which against the gospel may come. మరి ములాయం సింగ్ ప్రభుత్వం అనేది ఇప్పుడు 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మరి సువార్తకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. The population of this state is 19.8 crores. మరి ఉన్నటువంటి జనాభా ఎంత అనగా 9.8 కోట్ల మంది ప్రజలు. Christian population is 0.18%. క్రైస్తవ జనాభా కేవలం 0.18% By మాత్రమే. God's grace, we have 10 assemblies in Uttar Pradesh. అయితే మరి దేవుని కృపను బట్టి అక్కడ 10 సమాజాలు మన అక్కడ ఉన్నాయి. కాన్పూర్ లో ఉంది, ఝాన్సీలో ఉంది, ఇటావా అనే స్థలంలో, లక్నో స్థలంలో, బత్నా అనే స్థలంలో, బనారస్ అనే స్థలంలో, ఆగ్రా అనే స్థలంలో, అలహాబాద్ లో ఉంది, లంత్పూర్ అనే స్థలంలో. So in Kanpur and Jhansi we have every year alternative convocations. మరి కాన్పూర్ మరి ఝాన్సీలో చూసినట్లయితే అప్పుడు మరి సమాజ కూడికలు జరుగుతూ ఉంటాయి. Now convocations going on in Lucknow. మరి లక్నోలో పరిశుద్ధ సమాజ కూడికలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. There is a place called Bhatna. బత్నా అనేటువంటి స్థలం ఉంది. There new work has been started very recently. ఈ మధ్య కాలంలోనే నూతనంగా మరి అక్కడ పని ఆరంభించబడింది. From God servant he went what is it? Bhatna. Ashirvadam.
went from us and serving there. మరి ఇక్కడ నుంచి ఆశీర్వాదం అనేటువంటి సహోదరుడు అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు. He is from Warangal. ఆయన వరంగల్ ప్రాంతం నుంచి He is వచ్చినాడు. the lone son in his house. ఆయన తన ఇంట్లో చూసినట్లయితే ఒక్కడే ఒక కుమారుడు. He learned his Hindi and he is more than like a UP man. మరి అక్కడ ఆయన హిందీ నేర్చుకున్నాడు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వారికంటే ఎక్కువగా మరి మాట్లాడతాడు. So recently some of us went there for ministry. ఈ మధ్య కాలంలోనే కొంతమంది అక్కడికి పరిచయం నిమిత్తం వెళ్ళాము. Brother Titus and some of us we went there. మరి సహోదరు టైటస్ కొంతమంది కలిసి వెళ్ళాము. God's work was going on tremendously. మరి అక్కడ దేవుని యొక్క పని ఎంతో అద్భుతంగా జరుగుతుంది. Totally new job. మరి సంపూర్ణంగా కొత్తగా జరిగేటువంటి పని అక్కడ. And 2-3 new assemblies is already established in a very short time. మరి ఎంతో తక్కువ సమయంలోనే అక్కడ కొత్త సమాజాలు ఏర్పడ్డాయి. He has learned Hindi so much. మరి హిందీ ఎంతగా బాగా నేర్చుకున్నాడంటే Even you ring up now, ఆయన ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు you ఫోన్ try to చేసినట్లయితే speak in Telugu, you will speak on English. ఆయన Hindi. తెలుగులో మాట్లాడాడు కానీ మరి హిందీలోనే మాట్లాడతాడు. When you ring up, he says, ఆయన మరి కాల్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే Jai Masi uncle, how are you uncle? జయమసి అంకుల్ హవారి అంకుల్ అని So అంటాడు. he speaks only Hindi. కాబట్టి ఇప్పుడు ఆయన కేవలం హిందీ భాషను మాట్లాడతాడు. Out of 10 assemblies, 5 assemblies they have the servants of God servants. మరి 10 సమాజాల్లో 5 సమాజాల్లో మాత్రమే దేవుని సేవకులు ఉన్నారు. Most of the places Telugu speaking God servants are there. మరి అనేక స్థలాల్లో తెలుగు భాష మాట్లాడేటువంటి సేవకులే అక్కడ I ఉన్నారు. am not bringing the linguistic differences like Telugu and non-Telugu. మరి తెలుగు రాని వారైనటువంటి ప్రాంతీయ భేదాలు భాష భేదాలు God తీసుకురావాలి. bless His work in Telugu land. Also Lord sent many God servants throughout India from this place. మరి తెలుగు భూభాగాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి అంత మాత్రం కాకుండా దేశమంతటా కూడా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులను పంపించాడు. I am sharing with you. Lord wants you to go and serve Him. ఎందుకు నేను మీతో ప్రకటిస్తున్నానగా మరి దేవుడు మీరు వెళ్ళి ఆ విధంగా సేవ చేయాలని ఆశిస్తున్నాడు. Such a big state, 75 districts, 19 crores people, but very little work. మరి ఎంతో గొప్ప రాష్ట్రము, అనేక మంది జిల్లాలు ఉన్నాయి. అక్కడ దేవుడు మీరు వెళ్ళి అక్కడ పనిచేయాలని ఆశిస్తున్నాడు. God has taken many people for studies and jobs and all, and they are serving the Lord. మరి దేవుడు అనేక మంది చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం తీసుకుని వెళ్ళాడు. అక్కడ దేవుని పరిచర్యను వారు చేస్తూ ఉన్నారు. You need not go as a full-time servant, so you should ask the Lord, Lord, take me for some studies or for a short-term job or a visit for some time and come back. మరి పూర్తిగా సేవ నిమిత్తమే మాత్రమే కాదు కానీ మీరు ప్రార్థన చేయాలి, ప్రభు మరి ఏదో ఒక పని నిమిత్తం నన్ను తీసుకుని వెళ్ళండి, అక్కడ కొద్దికాలం సేవ చేసినట్లుగా సహాయం చేయండి అని మీరు ప్రార్థించుకోవాలి. Next state is Bihar. మరొక రాష్ట్రం ఏదనగా బీహార్. Very tough state. మరి చాలా కష్టమైనటువంటి ప్రాంతం అది. There are 38 districts in Bihar. బీహార్ లో 38 జిల్లాలు ఉన్నాయి. 10.4 crores of people. మరి 10.4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. Christianity is only 0.12. మరి కేవలం క్రైస్తవులు 0.12%, 1-2% మాత్రమే Recently, ఉన్నారు. God has helped us to start the work there. మరి ఈ మధ్య కాలంలో దేవుడు అక్కడ పని ప్రారంభించడానికి సహాయం చేశాడు. But lot of so many gospel campaigns were held. మరి పాటల్లో చూసినట్లయితే అనేక సువార్త దండయాత్రలు జరిగాయి. Brother Samuel of Alagada, he started doing work there. మరి ఆలుగడ్డలో ఉన్నటువంటి దైవ సేవకుడు అక్కడ పరిచర్య కొనసాగిస్తున్నాడు. I was there for one gospel campaign. ఒక సువార్త దండయాత్రకు నేను అక్కడికి వెళ్ళాను. And God is doing very good work there. దేవుడు అక్కడ ఎంతో గొప్ప పనిని జరిగిస్తున్నాడు. Now there are 3 assemblies in Bihar. మరి బీహార్ లో 3 సమాజాలు దేవుని మందిరాలు ఉన్నాయి. Pray for this Bihar. ఈ బీహార్ రాష్ట్ర నిమిత్తం ప్రార్థన చేయండి. And participate in this great work in this North India. మరి ఉత్తర భారతదేశంలో జరిగేటువంటి గొప్ప పనిలో మీరు కూడా పాల్గొనండి. Next state is Gujarat. మరొక రాష్ట్రం గుజరాత్. Gujarat is now ruled by BJP. ఇప్పుడు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం వారు పాలిస్తున్నారు. There are 33 districts in Gujarat. గుజరాత్ లో 33 జిల్లాలు ఉన్నాయి. There are 6 crores of population is there. అక్కడ 6 కోట్ల మంది జనాభా ఉన్నది. 0.5% Christians. కేవలం క్రైస్తవులు 0.5% మాత్రమే, 5% మాత్రమే ఉన్నారు. By God's grace, we have 8 assemblies in Gujarat. అక్కడ దేవుని కృపను బట్టి అక్కడ 8 సమాజాలు దేవుని మందిరాలు అక్కడ ఉన్నాయి. VBS ministry and convocations and youth camps also are being held there. VBS పరిచర్య కాన్వకేషన్స్ అక్కడ జరుగుతూ ఉంటున్నాయి. Next state is మరొక రాష్ట్రము Madhya Pradesh. మధ్యప్రదేశ్. As you know, this is the central, as it is the name indicates, Madhya, it is central part of India. మరి చూసినట్లయితే భారతదేశంలో మధ్యలో ఉన్న కారణాన్ని బట్టి మధ్యప్రదేశ్ గా పిలువబడతా ఉంది. There are 51 districts there. అక్కడ 51 జిల్లాలు ఉన్నాయి. It is ruled by BJP. అది ఆ ప్రభుత్వం, అక్కడ కూడా ప్రభుత్వం బీజేపీ వారే In ఉన్నారు. Madhya Pradesh, we cannot go openly taking your Bible and go to church. మరి మధ్యప్రదేశ్ లో చూసినట్లయితే మీ బైబిల్ ను బహిరంగంగా ఈ విధంగా పట్టుకొని మరి మందిరానికి దేవుని మందిరానికి వెళ్ళలేరు. Forget about preaching the gospel, forget about giving the tracts. Mari If you carry Bible with you, some people will follow with you where you are going to convert people. మరి సువార్త పరిచయ నిమిత్తమై లేకుంటే కరపత్రికలు ప్రకటించేది పక్కకు పెట్టినట్లయితే కేవలం బైబిల్ పట్టుకొని వెళ్ళినట్లయితే మిమ్మల్ని కొంతమంది మరి వెంబడిస్తారు. There are 7.2 crores of people there in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో 7.2 కోట్ల జనాభా ఉంది. Christian population is 0.29.
క్రైస్తవ జనాభా చూసినట్లయితే 0.29% మాత్రమే ఉన్నారు. There are 10 assemblies, our assemblies established in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో మన సమాజాలు 10 ఉన్నాయి. ఇక్కడ Bhopal is the main place. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతంలో భోపాల్ లో ఉంది. But Prabhudas God servant is there in Bhopal. మరి సోదరుడు ప్రభుదాస్ గారు అక్కడ దేవుని సేవ చేస్తున్నారు. Long back 1 acre land was purchased in Bhopal for God's work. మరి దేవుని పని నిమిత్తమై ఒక ఎకరం భూమి అక్కడ కొనబడింది. One keeper was appointed there to look after the land. మరి ఆ భూభాగం చూడడానికి ఒక అక్కడ ఒక పనివారిని పెట్టారు. Of sometime the keeper went to court saying that this is my land. మరి కొంత స్థలం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పనివారు చెప్పాడు ఇది నా స్థలము అని. This still court case is going on. కాబట్టి ఈ కోర్టు తగాదా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. People are toiling a lot in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో ప్రజలు ఎంతగానో కష్టపడుతూ సేవ చేస్తున్నారు. There is a place called Indore. మరి ఇండోర్ అనేటువంటి స్థలం ఉంది. Near Indore there is a place called Ujjaini. మరి ఇండోర్ దగ్గర ఉజ్జయిని అనేటువంటి ప్రాంతం ఉంది. Recently Kumbh Mela was held there. అక్కడ కుంభమేళా అనేది ఈ మధ్య కాలంలో జరిగింది. There is a river called Chafra. చఫ్రా అనేటువంటి నది అక్కడ ఉంది. If anybody takes dip in this river, మరి ఆ నదిలో ఎవరైనా మునిగినట్లయితే they told it is Amritapani. వారు అంటారు ఇది అమృతపాని అమృత నీళ్ళని. Sins will be forgiven. కాబట్టి నీ పాపాలు క్షమించబడతాయి. There was no water in this Chafra. అయితే ఈ చాపలలో చూసినట్లయితే నీళ్ళే లేవు. They brought some canal from Narmada and filled it and called this is Amritapani. మరి నర్మదా నుంచి కొన్ని నీళ్ళు తీసుకుని వచ్చి అక్కడ దాన్ని నింపి ఇది అమృతపాని అని వారు అంటున్నారు. 25 lakhs of people taken dip for forgiveness of their sin. వారి యొక్క పాపాల క్షమాపణ నిమిత్తమై 25 లక్షల మంది వచ్చి దాంట్లో మునుగుతూ ఉంటారు. See the ignorance of the people. కాబట్టి ప్రజల యొక్క అమాయకత్వం చూడండి. People want that their sins should be forgiven. వారు అనుకుంటున్నారు వారి యొక్క పాపాలు క్షమించబడతాయి ఆ విధంగా. It is very near to Indore. మరి ఇండోర్ కు చాలా దగ్గరలో ఉన్నటువంటి స్థలం అది. Itarsi. There is a place called Itarsi. ఇటార్సి అనేటువంటి స్థలం ఉంది. Kandwa. కండువా అనే స్థలం ఉంది. And Jabalpur. జబల్పూర్ అనే స్థలం ఉంది. Dodra. డోర్నా అనేటువంటి These స్థలం are the ఉంది. 10 places God's work is going on in Madhya Pradesh. ఈ 10 స్థలాల్లో మధ్యప్రదేశ్ లో దేవుని యొక్క పరిచర్య కొనసాగుతుంది. This is now under the rule of BJP. Very difficult to survive. మరి ఈ రాష్ట్రం కూడా బీజేపీ ప్రభుత్వం కింద ఉంది. చాలా మరి సువార్త ప్రకటించడం అనేది చాలా కష్టంగా ఉంది. People are there taking challenge and surviving there. మరి ప్రజలు అక్కడ సవాలుగా దాన్ని తీసుకొని అక్కడ వారు కొనసాగుతూ ఉన్నారు. That is about Madhya Pradesh. అది మధ్యప్రదేశ్ నుంచి Next to పరిస్థితి. Jharkhand. దాని తర్వాత జార్ఖండ్ రాష్ట్రం. Initially Jharkhand was the part of Bihar. మరి ఇంత ముందులో చూసినట్లయితే జార్ఖండ్ అనేది బీహార్ లో భాగంగా ఉండింది. Now like Telangana, Andhra bifurcated, Jharkhand was bifurcated. మరి ఏ విధంగా తెలంగాణ ఆంధ్ర వేరు చేయబడ్డాయి ఆ విధంగా జార్ఖండ్ బీహార్ వేరు చేయబడ్డాయి. There are 24 districts in Jharkhand. మరి జార్ఖండ్ లో 24 జిల్లాలు ఉన్నాయి. 3.3 crores of people are there. 3 కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. Surprisingly there are 4.3% of Christians. అక్కడ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఏదనగా మరి 4.3. 4.3% మంది క్రైస్తవులు అక్కడ ఉన్నారు. We have 20 Hebron assemblies in this state called Jharkhand. ఈ జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రంలో మరి హెబ్రోన్ సమాజాలు 20 ఇక్కడ ఉన్నాయి. There is a place called Luru. Just last week the convocation was over. మరి లూర్ అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ పరిశుద్ధ సమాజ కుడికలు ఈ మధ్యలోనే ముగించబడ్డాయి. There is a place called Gumla. Now God's construction of the prayer house is going on. గుమ్లా అనేటువంటి స్థలంలో దేవుని యొక్క మందిరం యొక్క పని కట్టడం అనేది కొనసాగుతోంది. Out of 20 places there are God's servants are there only for 5 places. మరి 20 మందిరాల్లో కేవలం 5 మంది మందిరాల్లో మాత్రమే సేవకులు ఉన్నారు. We need 15 God's servants in Jharkhand. మరి జార్ఖండ్ లో 15 మంది సేవకులు ఇప్పుడు అవసరమై ఉన్నారు. There is a challenge before young people. కాబట్టి యవనస్తుల మధ్య గొప్ప సవాల్ ఉంది. That is about Jharkhand. మరి జార్ఖండ్ గురించిన And పరిస్థితి. coming to Maharashtra. మహారాష్ట్ర విషయంలో There are 36 districts in Maharashtra. మహారాష్ట్రలో 36 జిల్లాలు ఉన్నాయి. 11.2 crores of people population. 11.2% కోట్ల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. 0.96 is the Christian population. 9.6% క్రైస్తవ జనాభా ఉంది. There are about 30 our assemblies are there. అక్కడ మన సమాజాలు 30 ఉన్నాయి. Fairly better, very good. మరి చాలా మంచిగా ఉన్నాయి అక్కడ. But there are very few places God's servants are there. కానీ కేవలం కొన్ని స్థలాల్లో మాత్రమే దేవుని సేవకులు అక్కడ ఉన్నారు. Pray that Lord may send especially young people to these places. ప్రత్యేకంగా యవనస్తులను ఈ స్థలానికి దేవుడు పంపునట్లుగా ప్రార్థించండి. Next state is called Chhattisgarh. మరొక రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. There are 27 districts. అక్కడ 27 జిల్లాలు ఉన్నాయి. 2.5 crores of population. 2.5 కోట్ల మంది జనాభా అక్కడ ఉన్నారు. 1.92 is the Christian population. అక్కడ క్రైస్తవ జనాభా 1.92% మంది ఉన్నారు. There are 5 assemblies in this Chhattisgarh. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి 5 సమాజాలు ఉన్నాయి. A place called Bilaspur. బిలాస్పూర్ అనేటువంటి స్థలము. God's servant Suvanrao brother he is here, he has come. మరి ఇక్కడ ఉన్నటువంటి సువర్ణరావు అనే దేవుని సేవకుడు ఇక్కడ ఉన్నాడు. Cobra. మరి కోబ్రా. Sorry. కోర్బా. And చెరుడా అనేటువంటి స్థలం. Raipur అనేటువంటి and స్థలం. sector 9. మరి సెక్టర్ 9 అనేటువంటి Out స్థలం. of 5 there are
three God servants, other two places God servants are not there. మరి అక్కడ ఉన్నటువంటి 5 సమాజాల్లో 3 సమాజాల్లో మాత్రమే దేవుని సేవకులు ఉన్నారు. ఇంకా 2 స్థలాల్లో దేవుని సేవకులు అవసరం. God's work is progressing. మరి దేవుని యొక్క పని ముందు కొనసాగుతా ఉంది. If God servants are there, work will progress faster. దేవుని సేవకులు ఉన్నట్లయితే దేవుని యొక్క పరిచయం ఇంకా త్వరగా కొనసాగుతుంది. Last but one, the place called Orissa. చివరి రాష్ట్రం చూసినట్లయితే ఒరిస్సా. That is, there are 30 districts. అక్కడ 30 జిల్లాలు ఉన్నాయి. 4.2 crores of people are there. మరి 4.2 కోట్ల జనాభా ఉంది. 2.7 is the Christian population. క్రైస్తవ జనాభా 2.7% ఉంది. There are nearly 7 assemblies are there in Orissa. ఒరిస్సా రాష్ట్రంలో 7 సమాజాల మందిరాలు ఉన్నాయి. Recently there was a persecution for Christians in this Orissa. ఈ మధ్య కాలంలో మరి ఒరిస్సాలో చూసినట్లయితే క్రైస్తవులకు ఎంతగానో గొప్ప హింస కలిగింది. A district called Kandhamal district. కందమాల అనేటువంటి జిల్లాలో Many pastors were killed. అనేక మంది పాస్టర్లను వారు Many చంపివేశారు. Christians were burned alive. అనేక మంది క్రైస్తవులను సజీవదహనం చేశారు. They were, but they still they're holding on the faith. అయినప్పటికీ కూడా వారు ఆ విధంగా విశ్వాసంలో గట్టిగా కొనసాగుతున్నారు. The captain for this Orissa is Bhubaneswar. మరి ఒరిస్సాలో ఉన్నటువంటి పట్టణానికి ప్రధాన పట్టణం భువనేశ్వర్. They meet in a house. There is no dedicated house of God. వారు అక్కడ దేవుని మందిరం లేదు కాబట్టి వారు ఒక మరి అద్దె ఇంట్లో వారు కూడుకుంటూ ఉంటారు. Philip is a God servant. He is here. He has come for youth camp. మరి సోదరుడు ఫిలిప్ అక్కడ దేవుని సేవకుడిగా ఉన్నాడు. అతను కూడా ఇప్పుడు యూత్ క్యాంప్ వచ్చాడు. There is a place called Balasur. అక్కడ బాలసూర్ అనేటువంటి స్థలం ఉంది. I am going to this place last 30 years on my job. మరి నా ఉద్యోగ నిమిత్తమై నేను 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి వెళ్తూ వచ్చాను. This is my second native place. ఇది నా యొక్క జన్మస్థలంలో రెండవ జన్మస్థలం. I keep going continuously. నేను ఎడతెగక ఈ స్థలానికి వెళ్తూ ఉంటాను. I would like to introduce one young man from this Balasur. I will recommend to you. మరి బాలసూర్ నుంచి ఒక యవనస్తుని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. 91 years old young man. ఆయన వయసు ఎంతనగా 91 సంవత్సరాల యవనస్తుడు. His name is Brother S.M. Das, God servant there. ఆయన అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకుడు ఎస్.ఎన్. దాస్ బ్రదర్. He is fond of gospel. ఆయన సువార్త పరిచయానికి ఎంతో ఇష్టం అతను. Man of energy. ఆయన ఎంతో గొప్ప శక్తి కలిగిన I wish all of you should see him. నేను మీ అందరూ కూడా ఆయన చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాను. Even at this age, he loves to go by bicycle and preach the gospel. ఈ యొక్క వయసులో కూడా ఆయన సైకిల్ మీద వెళ్లి సువార్త ప్రకటించడం అనేది తనకి ఎంతో ఇష్టం. Everybody conducting convocation once a year. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ సమాజ కూడికలు ప్రతి సంవత్సరానికి ఒకసారి జరిపితే This 91 years young man conducts convocation twice in a year. మరి 91 సంవత్సరాల యవనస్తుడు చూసినట్లయితే మరి ప్రతి సంవత్సరం 2 సార్లు పరిశుద్ధ సమాజ కూడికలు జరిపిస్తాడు. I am been very much blessed by being associated with this young man. కాబట్టి ఈ యొక్క యవనస్తుతో నేను కలిసి ఉండడం అనేటువంటిది కలిసి ఉండేటువంటి పరిచర్యలో ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. Every year in the month of March there is a convocation in Balasur. మరి బాలసూర్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో అక్కడ కాన్వకేషన్ It జరుగుతుంది. is on the way to Calcutta. మరి కలకత్తాకు వెళ్ళేటువంటి మార్గం There is a direct train to go to Balasur. బాలసూర్కి వెళ్ళడానికి మరి నేరుగా వెళ్ళేటువంటి ఒక ట్రైన్ ఉంది. You pray and participate in this convocation so that you may see this young man. కాబట్టి ఈ యవనస్తుని చూడడానికి మీరు కూడా ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి హోలీ కాన్వకేషన్స్ లో మీరు కూడా పాల్గొనండి. Every year March convocation in Balasur. మరి ప్రతి సంవత్సరం మార్చి లో మరి పరిశుద్ధ సమాజ కూడికలు ఇక్కడ జరుగుతాయి. Every year October convocation in Bampada, about 5 kilometers away from this place. మరి బాలసూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బంపడ్ అనే స్థలంలో మరొకసారి పరిశుద్ధ సమాజ Wonderful God's work is going on in the state of Balasur. ఈ యొక్క బాలసూర్ అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క గొప్ప పరిచయం జరుగుతా ఉంది. This year people came from Balasur for the youth camp. యూత్ క్యాంప్ కు బాలసూర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. Pray and participate in this great ministry in this Orissa and other places. కాబట్టి ఒరిస్సా మరి ఇతర స్థలాల నిమిత్తం మేము ప్రార్థించండి, అక్కడ పాల్గొనండి. Last 15th state. మరి 15వ రాష్ట్రం ఏదనగా West Bengal. వెస్ట్ బెంగాల్. There are 20 districts. మరి అక్కడ 20 జిల్లాలు ఉన్నాయి. 9.2 crores of population. 9.2 కోట్ల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. 0.72 Christian percentage. క్రైస్తవ జనాభా 0.72% ఉంది. About 10 assemblies are there. అక్కడ 10 దేవుని యొక్క మందిరాల సమాజాలు ఉన్నాయి. There is a place called Kharagpur. ఖరగ్పూర్ అనేటువంటి ప్రాంతం ఉంది. Very sad to say, nowhere the church is broken into so many pieces. మరి విచారకరమైన సంగతి ఏంటనగా మనకు ఉన్నటువంటి దేవుని మందిరం ఎక్కడ లేనట్లుగా అక్కడ మొత్తంగా పగలగొట్టబడింది. Kalimpong, Darjeeling, that also comes under West Bengal only. మరి కాలింపాంగ్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ కిందకే వస్తాయి. This is about 15 states where God's work is going on in our own country. కాబట్టి మన యొక్క సొంత దేశంలోనే జరుగుతున్నటువంటి 15 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దేవుని యొక్క పరిచర్య పరిస్థితి ఇది. There are other places like North East. అనేక మరి ప్రాంతాలు నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. 8 places are there. అక్కడ 8 స్థలాలు ఉన్నాయి. I am not familiar. I have not gone there. I am not competent to speak on that. మరి అవన్నీ కూడా నేను పరిచయం లేదు, నేను వ్యక్తిగతంగా
వెళ్ళలేదు కాబట్టి అవన్నీ కూడా నేను చెప్పలేను. Why I am sharing this North India ministry for you? మరి యవనస్తులతో నేను ఈ ఉత్తర భారతదేశం యొక్క పరిచయం గురించి నేను ఎందుకు చెప్తున్నానగా, We are responsible for our own land. మన యొక్క సొంత భూభాగం దేశం నిమిత్తమే మనం బాధ్యత కలిగి ఉన్నాం. All North India is looking at Hyderabad and Hebron. మరి ఉత్తర భారతదేశం అంతా కూడా హెబ్రోన్ వైపు, హైదరాబాద్ వైపు వారు If you చూస్తున్నారు. ring up to any person in North India, మరి ఉత్తర భారతదేశంలో ఏ వ్యక్తికి మీరు ఫోన్ చేసినప్పటికీ how they call on telephone, you know? మరి వారు ఫోన్ లో ఏ విధంగా చెప్తారనగా, Jai Masih ki bhaiji. జై మసీకి బాజీ అని అంటారు. I am so grateful to you that I received a call from Hyderabad. మరి హైదరాబాద్ నుంచి మీ దగ్గర నుంచి మీ ఫోన్ కాల్ పొందడం అనేది ఎంతో గొప్ప బాధ్యత. So much hardship they are surviving and serving the Lord. వారు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు దేవుని యొక్క పరిచయాన్ని కొనసాగిస్తున్నారు. Time is very, very short. మరి సమయం చాలా కొద్దిగా ఉంది. Slowly BJP people are taking over the many states in India. మరి నెమ్మదిగా చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం వారు భారతదేశం అంతటి కూడా ఆక్రమిస్తున్నారు. Already 4 to 5 states they are ruling and you cannot enter there for gospel. మరి 4-5 రాష్ట్రాల్లో వారు ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్నారు. సువార్త నిమిత్తమే మనం ఏమాత్రం కూడా అక్కడ ప్రవేశించలేని పరిస్థితి ఉంది. If you wait more, they will take up more and we have no entrance at all. మనం ఇంకా ఆలస్యం చేసినట్లయితే మనం ఏమాత్రం కూడా అక్కడ సువార్త పని నిమిత్తం వెళ్ళడానికి ప్రవేశమే దొరకదు. It is young people God is calling, please go. కాబట్టి యవనస్తులను దేవుడు పిలుస్తున్నాడు, దయచేసి మీరు వెళ్ళండి. Number 1 is go and preach the gospel. మొదటిగా మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. God has given you the responsibility to go and construct a small sheds for the God's houses. మరొక దేవుడికి ఇచ్చేటువంటి బాధ్యత కనుక మరి అక్కడికి వెళ్ళి చిన్న షెడ్ అయినా వేసి దేవుని యొక్క మందిరం కట్టబడాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. Sometime back I went to Luru for convocation. మరి ఒక స్థలంలో లూర్ అనేటువంటి ప్రాంతంలో నేను పరిశుద్ధ సమాజ గుడికి That day I was leaving Luru, one brother came and asked him, praise the Lord brother. మరి నేను అక్కడ నుంచి ప్రాంతం నుంచి వెళ్ళిపోయి వదిలి వచ్చే స్థలంలో ఒక సోదరుడు వచ్చి ప్రైజ్ లార్డ్ సోదరుడు అని చెప్పాడు. I told him, I asked him, you are from which place? మరి నేను అడిగాను, నువ్వు ఏ స్థలం నుంచి వచ్చావు? He said, I am from Jhansi. ఆయన అన్నాడు, నేను ఝాన్సీ అనే ప్రాంతం నుంచి వచ్చాను. Then I told Jhansi, North India we are praying. మరి ఉత్తర భారతదేశం ఝాన్సీ అనే ప్రాంతమా, దాని కొరకు మేము ప్రార్థన The moment I said చేస్తున్నాం. we are praying for North India, మేము ఎప్పుడైతే మరి ఉత్తర భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని he చెప్పాము. got wild, he told, झूठ मत बोलना, क्या बात कर रहा है, तमाशा कर रहा है. మరి అతను చెప్తూ వచ్చాడు, మీరు అబద్ధం చెప్పకూడదు, ఏం మాట్లాడుతుంది మీరు అసలు అంటూ వచ్చాడు. You people just talk about us, you never bother to even bring up what this you are talking about. మరి మీరు కేవలం మాటలు చెప్తారు కానీ అక్కడ ఏం జరుగుతుందనే దానికి ఒక్కసారి కూడా మీరు కనీసం ఫోన్ అయినా చేయరు అని చెప్తూ I వచ్చాడు. was very much shocked, what he said was correct. కాబట్టి తను చెప్పిన విషయాన్ని బట్టి అది నిజమైనది నేను అంగీకరించాను. That was in the month of May. అది మే మాసంలో జరిగింది. So I went to October 2nd was holiday, I went to Jhansi. మరి అక్టోబర్ 2 సెలవు దినం ఉన్న కారణాన్ని బట్టి నేను ఝాన్సీ అనే ప్రాంతానికి వెళ్ళాను. I visited that place as I promised him. అతనికి వాగ్దానం చేసినట్లుగానే నేను ఆ స్థలానికి వెళ్ళి So దర్శించాను. they purchased a piece of land. మరి అక్కడ ఒక చిన్న స్థలాన్ని వారు కొన్నారు. They were not in a position to build the house of God. వారు దేవుని యొక్క మందిరాన్ని కట్టుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. The piece of land is what they purchased. A Telugu man who retired there, through his tithe they purchased. వారు కొన్నటువంటి ఆ భూభాగం కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వ్యక్తి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో అతని యొక్క డబ్బుతో వారు కొన్నారు. And they are not in a position to construct any prayer house. కాబట్టి అక్కడ దేవుని మందిరాన్ని కట్టడానికి వారి దగ్గర ఏమాత్రం డబ్బులు లేదు. This brother told many people from south they promise that they don't do anything, they don't even visit, they don't even telephone. మరి ఆ వ్యక్తి చెప్తూ వచ్చాడు, మరి తెలుగు ప్రాంతం నుంచి అనేక మంది ఫోన్ చేస్తారు కానీ వాగ్దానం చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళు ఏమాత్రం ఫోన్ కూడా చేయరు కనీసం At చెప్తూ least వచ్చాడు. to keep up the promise I visited the Jhansi. కాబట్టి కనీసం వారి యొక్క వాగ్దానం నిలబెట్టుకోవడానికి నేను ఝాన్సీ ప్రాంతానికి So he వెళ్ళాను. told me a story. మరి అప్పుడు ఒక కథను చెప్తూ వచ్చాడు. Last 20-15 years he was there, మరి 15-20 సంవత్సరాల నుంచి గత సంవత్సరంలో ఉంటూ not వచ్చాడు. able to survive. అక్కడ ఏమాత్రం కూడా తన సేవ చేయలేని He పరిస్థితి want to ఉన్నాడు. wind up and go some other place. మరి అక్కడ సేవను ముగించి తను వెళ్ళిపోవాలని ఆశించాడు. But God spoke to him అయితే దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. from Zechariah chapter 6 verse 15. మరి జెకర్యా గ్రంథము 6-15 వచనము. Some other people will come and build house of God. మరి అక్కడ వేరే వారు వచ్చి అక్కడ దేవుని యొక్క మందిరాన్ని కడతారు అని. So I went there, God gave me promise. కాబట్టి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. For God's glory, I am telling through the we have a prayer partners through us. We could construct a very good prayer house there. దేవుని యొక్క మహిమ నిమిత్తం చెప్తున్నాను, నేను ప్రార్థించేటువంటి గుంపు ఉంది, ఆ గుంపు వారిని కలిసి అక్కడ చిన్న మందిరాన్ని కట్టగలిగాం. Not small, we have attempted a big one. 3-4 building was constructed. చిన్న మందిరం కాదు కానీ 3-4 అంతస్తులైనటువంటి మందిరాన్ని కట్టాం. Now we are having youth camps, we are having convocations there. అక్కడ ఇప్పుడు యూత్ క్యాంపులు మరి పరిశుద్ధ సమాజ కుడికలు కూడా Many జరుగుతున్నాయి. places in North India they meet in the rented houses. మరి ఉత్తర భారతదేశంలో అనేక స్థలాల్లో వారి అద్దె ఇళ్లలో మరి కూడికలు మరి మందిరాన్ని We జరిగిస్తున్నారు. cannot call God's house taking up rented house. మనం అద్దె ఇంట్లో ఉంటూ అది దేవుని యొక్క మందిరం అని పిలవలేము కదా. There should be a dedicated place for God's house. మరి దేవుని యొక్క మందిర నిమిత్తమే ప్రతిష్ఠించబడిన స్థలం అనేది And ఉన్నది. only people will come for worship and prayer. అప్పుడు మాత్రమే ప్రజలు అక్కడికి ప్రార్థన నిమిత్తమే మరి ఆరాధన నిమిత్తమే వస్తారు. While I was going
for my duty and various ministries, God has burdened me to do something. Construct a small pandal through the saints and prayers of the saints from South India. మరి ఉద్యోగ నిమిత్తమైన నార్త్ ఇండియా ప్రాంతాల్లో అనేక స్థలాలకు వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి స్థలంలో కూడా చిన్న మందిరమైన కట్టబడాలనే భారాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. Last year I went to Luru for convocation. గత సంవత్సరంలో లూర్ అనేటువంటి ప్రాంతానికి పరిశుద్ధ సమాజ గుడికి I వెళ్ళాను. visited a place called Gumla. గుమ్లా అనేటువంటి స్థలానికి వెళ్ళాను. There also they are having a small hut. అక్కడ కూడా వారి చిన్న గుడిసె ఉంది వాళ్ళు. God servant has to pay so much money for a rented house. మరి అక్కడ ఉన్నటువంటి అద్దె ఇంటికి చెల్లించడానికి మరి అక్కడ ఉన్న దేవుని సేవకుడు ఎంతో డబ్బు చెల్లించాలి. Whatever offerings they get, it's not sufficient to pay the rented house. వారికి వచ్చేటువంటి ఆఫరింగ్స్ అన్ని కూడా మరి అక్కడ అద్దె ఇంటికి రెంట్ కట్టడానికి కూడా సరిపోవు. When I saw that land, మరి ఆ స్థలాన్ని నేను చూసినప్పుడు God gave me promise from First Chronicles 28:10. మరి మొదటి దినవృత్తాంతంలో 28:10 నుంచి దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. Build a house for his sanctuary, be strong and do it. మరి బలం పూనుకొని మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టించమనేటువంటి వాగ్దానం దేవుడు మాట్లాడుతూ We already started the construction of a prayer house in Gumla. కాబట్టి గుమ్లా అనేటువంటి స్థలంలో దేవుని యొక్క మందిరం కట్టడం Now ఆరంభించారు. second floor is going on. ఇప్పుడు రెండవ ఫ్లోర్ కట్టబడతా ఉంది. God willing, 2017 we are going to have a youth camp there for Jharkhand state. మరి జార్ఖండ్ రాష్ట్రంలో దేవుని చిత్తమైతే 2017 సంవత్సరంలో యూత్ క్యాంప్ పెట్టాలని For ఆశిస్తున్నాం. children ministry and youth ministry is a potential place in this Gumla. మరి గుమ్లా అనే స్థలంలో VBS పరిచర్య యూత్ క్యాంప్ పరిచర్య జరిగించడానికి అనుకూలమైన స్థలం. All these places there is no dedicated God's house. కాబట్టి ఈ స్థలాన్నింటిలో కూడా ప్రతిష్ఠితమైనటువంటి దేవుని యొక్క మందిర స్థలాలు It లేవు. is my burden. God has blessed South India. Everywhere lakhs of people are there in the banks. మరి నా యొక్క భారం ఏమనగా ఇక్కడ చూసినట్లయితే మరి దక్షిణ భారతదేశంలో అనేక మంది దగ్గర లక్షలు ఉంటున్నాయి. అనేక మంది దేవుని యొక్క ప్రజలు ఇక్కడ ఉన్నారు. There should be dedicated prayer houses in North India. మరి ఉత్తర భారతదేశంలో కూడా ప్రతిష్ఠితమైనటువంటి దేవుని యొక్క There should be dedicated మందిరాలు people to serve God in North India. మరి ఉత్తర భారతదేశంలో ప్రతిష్ఠితమైనటువంటి దేవుని సేవకులు ఉండాలి. Those are going to be closed very soon. మరి అతి త్వరలోనే మరి సువార్తకు ద్వారాలు మూయబడుతున్నటువంటి దినాలు రాబోతున్నాయి. Don't be happy that you have come to this youth camp and so happy. There are people starving in North India. They don't know anything about God's word and the church's principles. మీరు కేవలం ఇక్కడ దేవుని యొక్క మందిరానికి యూత్ క్యాంప్ వచ్చారని సంతోషించదు. కానీ ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే అనేక మంది దేవుని యొక్క వాక్యం లేక ఎంతగానో అలవటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. Our children in North India are deprived. They have no VBS ministry. మా యొక్క ఉన్నటువంటి పిల్లలకు ఉత్తర భారతదేశంలో VBS పరిచయం అనేది ఉండదు. So many young people in North India, they are deprived. They don't have youth camps like this. మరి ఉత్తర భారతదేశంలో అనేక మంది యవనస్తులకు ఈ విధంగా మరి యవనస్తుల క్యాంప్ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. Here and there, some congregation is going on. They are not sufficient to cater the needs of the country, the states. అక్కడ ఇక్కడ చూసినట్లయితే కొన్ని స్థలాల్లో పరిశుద్ధ సమాజ గుడికలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అది సరిపోయేది కాదు. Finally, you may ask me, what we have to do? We are young people. కాబట్టి చివరికి మీరు అనొచ్చు, మేము యవనస్తులం కదా, మేమేం చేయవచ్చు అని. It is young generation Lord wants. కాబట్టి ఈ యవన తరాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. Whomever God called for the ministry, when they are young, God called them for the ministry. మరి దేవుడు ఎవరిని పరిచర్యకు పిలిచినప్పుడు కూడా యవనస్తులుగా ఉన్నప్పుడే దేవుడు వారిని పిలుస్తూ వచ్చాడు. You need not give full time for God's work. మరి సంపూర్ణంగా దేవుని సేవ నిమిత్తమే మీరు సమయాన్ని వెచ్చించనక్కర్లేదు. You ask the Lord, I want to go and serve you there for some time. మరి మీ ప్రభువుని అడగండి, ప్రభువా మరి ఏదో ఒక ఉద్యమం నిమిత్తం వెళ్ళి కొద్ది సమయమైనా దేవుని సేవ చేయడానికి సహాయం Maybe you చేయండి. want to go for 1 month to one place to serve God. It is possible. మరి ఒక్క నెల అయినా కానీ ఇతర స్థలానికి వెళ్ళి దేవుని సేవ చేసే అవకాశం ఉంది, అది సాధ్యమే. Two friends can come together and make a plan to go to any part of these 15 states. We will make arrangement for you. You can go and minister there. మరి ఇద్దరు స్నేహితులు కలిసి ఏదైనా ఈ 15 రాష్ట్రాల్లో ఒక స్థలాన్ని ఎంచుకొని కొద్ది దినాలు వెళ్ళి పరిచర్య చేయడానికి వెళ్ళవచ్చు. మీరు మమ్మల్ని కలుసుకున్నట్లయితే మేము కూడా సహాయం You చేస్తాం. don't have to address special meetings. మరి అక్కడ ఏదో పెద్ద ప్రత్యేక కుడికల్లో మా బోధించాల్సిన If అక్కర్లేదు. you visit one assembly, it's a great strength for them. మరి ఒక సమాజ మందిరాన్ని కలిసినట్లయితే కూడా వారు దర్శించినట్లయితే కూడా అది వారికి ఎంత గొప్ప బలంగా ఉంటుంది. If you visit some Christian families, it is a great strength for them. ఒక క్రైస్తవ కుటుంబాన్ని కనీసం కలుసుకున్నా అది వారికి ఎంత గొప్ప బలంగా ఉంటుంది. Young brother, young sister, if you are born again person, యవన సోదరుడా సోదరి, నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే don't you want to serve the Lord? నువ్వు దేవుని సేవించాలని You ఆశపడట్లేదు. want whole North India to perish? నువ్వు ఈ విధంగా నీ ఉత్తర భారతదేశం అంతా కూడా నశించిపోవాలని You don't have ఆశిస్తున్నావా? heart for these people? ఈ ప్రజల నిమిత్తమైనటువంటి హృదయం నీకేదా? God is asking, my daughter, my son, I want you to go and serve the Lord. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా నా కుమార్తె నువ్వు వెళ్ళి ఈ ప్రాంతంలో సేవ చేయమని. If you are a God servant in South India, నువ్వు మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు దేవుని సేవ make a plan చేయాలంటే for 1 week and 10 days, 15 days and visit some part of this North India. మరి ఉత్తర భారతదేశంలో ఉన్న స్థలంలో కనీసం ఒక వారం దినాలకు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి మీరు అక్కడ పరిచయం You చేయండి. will be rejoicing and you will be enriching. మరి ఎంతగానో సంతోషించి ఎంతగానో వృద్ధి పొందే వాళ్ళు ఉంటారు. Doors are going to be very close very soon. మరి ద్వారాలు త్వరలోనే మూయబోయేటువంటి దినాలు వస్తున్నాయి. 15 states people are crying, help, 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 they are crying. మరి
మరి 15 రాష్ట్రాల్లో చూసినట్లయితే ప్రజలు సహాయం చేయండి అని కేకలు వేస్తున్నారు. There are many ways we have heart to serve God. కాబట్టి మరి దేవునికి సేవ చేయడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. Lastly, we'll read one verse and close. మరి చివరిగా ఒక వచనాన్ని చదువుకొని ముగిస్తాం. Isaiah chapter 6 verse 8. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. We'll read all this verse all together. మనం అందరం కలిసి వచనాన్ని చదువుకుందాం. Isaiah chapter 6 verse 8. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. Please read it loudly. అందరూ కలిసి గట్టిగా చదవండి. Isaiah 6:8. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. Also I heard the voice of the Lord. మా నిమిత్తం ఎవడు పోనని ప్రభు సెలవేగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. There is a voice from heaven says, మరి పరలోకం నుంచి ఒక స్వరం వస్తా ఉంది. whom shall I send? నేను ఎవరిని పంపేదను? Lord says for all these young people he is addressing today, there is a great need in North India, 15 states. Whom shall I send? మరి ప్రభు అక్కడ నుంచి స్వరంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్నటువంటి యవనస్తులందరితో కూడా ఉత్తర భారతదేశంలో ఎంతో గొప్ప అక్కర ఉంది. నేను ఎవరిని పంపేదను? Then Isaiah told to the Lord, మరి యెషయా అప్పుడు ప్రభుతో అన్నాడు, here am I, send me. ప్రభువా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు. Lord, here am I, send me. ప్రభువా నేనున్నాను నన్ను పంపండి. You are willing to go? మీరు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా? You don't have to go for your full life. మీరు మీ జీవితకాలం సేవ నిమిత్తమే అక్కడికి You want to వెళ్ళాలి. tell Lord, here am I, send me. నువ్వు కేవలం ప్రభుతో చెప్పు, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపు. Lord will make arrangements for you. కాబట్టి ఆ విధంగా వెళ్ళడానికి ప్రభువే మీకు సహాయం You are a చేస్తాడు. brother or you are a sister. మీరు ఒక సహోదరుడు గాని అయినవచ్చు. You are a God servant or an elder. మరి ఒక సేవకుడు గాని ఒక పెద్దగా అయినవచ్చు. Whoever you are, ఇవి ఎవరైనప్పటికీ there is urgent need. ఎంతో గొప్ప అత్యవసరమైనటువంటి పరిస్థితి. Delay is very, very dangerous. కాబట్టి ఆలస్యం చేయడం అనేది ఎంతో ప్రమాదకరం. Doors are getting closed very soon. త్వరలో మరి అక్కడ ఉన్నటువంటి ద్వారాలు మూయబడుతూ వస్తున్నాయి. We are answerable to our own land. కాబట్టి మన యొక్క సొంత దేశం నిమిత్తమై మనం ఎంతగానో బాధ్యత జవాబు చెప్పవలసిన వారు. Think of our own country. మన యొక్క సొంత దేశం గురించి ఆలోచించండి. We should have a global vision and local standing. మనం అంత మాత్రం మనకు కేవలము మరి ప్రపంచం అంతటా ఉన్నటువంటి దర్శనం మాత్రం కాకుండా మరి స్థానికంగా మన సేవలు I చేయాలి. don't say don't go to other countries and don't pray for other countries. మరి ఇతర దేశాలకు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయొద్దు అని చెప్పట్లేదు. You cannot starve your children and feed other people. కాబట్టి నీ యొక్క సొంత ప్రజల్ని మరి ఆకలితో ఉంచి నువ్వు ఇతరులకు సేవ చేయలేవు It కదా. is a crime, it is a sin. మరి ఇది ఒక గొప్ప పాపము. Feed your own children. కాబట్టి మీ యొక్క సొంత ప్రజలకు మీరు పొందటిగా Think of your own country. మీ యొక్క సొంత దేశం గురించి ఆలోచించండి. Like Isaiah, tell the Lord. యెషయావలే ప్రభుతో చెప్పండి, Lord, here am I, send me. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపించండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Kneel down. మోకాలు ఉండండి. Loving Heavenly Father, ప్రేమగల తండ్రి, thank you for this brief introduction about our North India. మరి ఉత్తర భారతదేశం గురించినటువంటి ఈ కొద్ది మాటల నిమిత్తమే ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. There is a great need in this land. ప్రభు ఈ ప్రాంతం అంతట్లో ఎంతో గొప్ప అక్కర ఉంది. Doors are getting closed very soon. ప్రభు త్వరలో అక్కడ ఉన్నటువంటి దారులను కూడా You మూయబడుతున్నాయి. ask young children to rise to the occasion. ప్రభు ఈ పరిస్థితుల్లో మరి యవనస్తులు మీరు లేవమని అడుగుతున్నాను. Speak to some of the children, some of the students, some of the people. ప్రభు ఇక్కడ ఉన్నటువంటి వారితో కొంతమంది మరి విద్యార్థులతో మీరు మాట్లాడండి. Who may able to meet the need of the hour. మరి ప్రభు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి యొక్క అక్కర మేము తీర్చడానికి మాకు సహాయం చేయండి. We pray in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Be on your knees, please. లోకాల మీద ఆ విధంగా ఉండండి. Close your eyes. కళ్ళు మూసుకోనండి. Few minutes, please. కొన్ని నిమిషాలు మాత్రమే. All of you close your eyes. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఉండండి. When you heard briefly about our North India, ఉత్తర భారతదేశం గురించి క్లుప్తంగా మీరు విన్నారు ఇప్పుడే. as Isaiah heard a voice from heaven, who will go for me? మరి యెషయా పరలోకం నుంచి స్వరం విన్నట్లుగా నా నిమిత్తమై ఎవడు పోవునని విన్నట్లుగా Lord is sending his voice, who will go for me? మరి ప్రభు తన పరలోకం నుంచి తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. What is your response? What is your మీ response? యొక్క ప్రతిస్పందన ఏంటి, జవాబు ఏంటి? If you say that here am I, send me Lord, నీవు చెప్పినట్లయితే ప్రభువా నేను ఉన్నాను నన్ను పంపించండి అన్నట్లయితే while everybody closing your eyes, అందరు కళ్ళు మూసుకొని ఉంటుండగా stand up wherever you are. మీరు ఎక్కడున్నప్పటికీ మీరు లేచి నిలవబడండి. Whole heaven is watching. మరి పరలోకం అంతటా కూడా మిమ్మల్ని చూస్తున్నారు. You don't have to leave your parents and job and family. You don't have to leave. మీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళమని You చెప్పండి. only promise the Lord, Lord, here am I, send me. కేవలం మీరు ప్రభువుతో వాగ్దానం చేయండి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను నన్ను పంపించండి. I don't know how Lord will send you. ఏ విధంగా ప్రభు మిమ్మల్ని పంపిస్తారో మాకు If తెలియదు. you have a desire, Lord will send you. మీకు ఆశ ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని పంపిస్తాడు. Anybody? ఇంకా ఎవరైనా ఉన్నారా? Dear sister, dear brother, may Lord help you. సహోదరి సహోదరుడా ప్రభు మీకు సహాయం చేయండి కాక. Anybody? Here am I, Lord, send me. Please stand up. ఎవరైనా ఇక్కడ ఉన్నాను ప్రభు నన్ను పంపించండి అని ప్రార్థించేవారు Wherever in the compound, please close your eyes and stand up for North India. మీరు కాంపౌండ్ లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కళ్ళు మూసుకున్నట్టుగా మీరు లేచి నిలబడండి. Dear brother, may Lord help you. ప్రియ సహోదరులారా ప్రభు మీకు సహాయం Others చేయండి. close your eyes. మిగతా వారందరూ కూడా కళ్ళు మూసుకుని It is ఉండండి. not for full time service. ఇది కేవలం పూర్తిగా సేవ నిమిత్తమైనటువంటి If పిలుపు. Lord wants you to go in
have to go. మీరు ప్రభు ఆశించాలని కోరుకున్నట్లయితే మీరు వెళ్ళాలి. Would you like to say to the Lord, Lord, here am I, send me? మరి ప్రభుతో మీరు చెప్పాలనుకుంటున్నారు, ప్రభు నేను ఉన్నాను నన్ను Brother, side, పంపించండి. anybody please? సహోదరుల వైపు ఇంకా ఎవరైనా ఉన్నారా? We want to see your willingness. మీ యొక్క ఇష్టాన్ని మరి దేవుడు చూడాలనుకుంటున్నారు. Language is not a barrier. మరి అక్కడ నుండి భాష అనేది ఏమాత్రం కూడా ప్రతిబంధకంగా Dear sister, may Lord help you. ప్రియ సహోదరి దేవుడు మీకు సహాయం Dear young sister, may Lord help you, strengthen you. మరి ప్రియ యవన సహోదరి దేవుడు మీకు సహాయం చేయను గాక, బలపరచును గాక. Any side, anybody, brother side, please? సహోదరుల వైపు ఎవరైనా ఉన్నారా? You tell the Lord, here am I, send me. ప్రభుతో మీరు చెప్పండి, ప్రభా నేనున్నాను నన్ను Please పంపించండి. close your eyes. All the girls, please close your eyes. దయచేసి సహోదరులందరూ కూడా కళ్ళు మూసుకోండి. There is a cry from heaven. పరలోకం నుంచి ఒక గొప్ప కేక There is a వినబడుతుంది. voice from heaven. పరలోకం నుంచి స్వరం మీకు All the వినబడుతుంది. dancing over the young people. కేవలం యవనస్తులే ప్రభు He పిలుస్తుంటున్నాడు. doesn't want any more people. మరి వృద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తులు He అవసరం లేదు. doesn't want people from this youth camp. మరి ఈ యూత్ క్యాంప్ లో నుంచే దేవుడు ప్రజలు కావాలి. People are perishing. ప్రజలు నశించిపోతా ఉన్నారు. Today is very much dangerous. ఆలస్యం ప్రమాదకరం. Lord says, who will go for me? ప్రభు అంటా ఉన్నాడు, నా నిమిత్తమై ఎవరు పోను. Will you say, here am I, send me? నువ్వు చెప్తావా నేనున్నాను ప్రభు నన్ను పంపించు. Dear brother, may Lord help you. ప్రియ సోదరుడా దేవునికి Anybody else, please? ఇంకెవరైనా ఉన్నారా? Anybody else? We are closing. మేము ముగించబోతుంటున్నాము. We don't want to waste your time. నీ సమయాన్ని వృధా చేయాలని కోరట్లేదు. Anybody else, please? ఇంకెవరైనా ఉన్నారా? May Lord strengthen you. మిమ్మల్ని అందరినీ ప్రభు It is బలపరచు. your time, may Lord take you. కావున సొంత సమయంలో ప్రభు మిమ్మల్ని తీసుకుని You వెళ్ళాలి. don't have to struggle in your heart. మీ హృదయంలో ఏ మాత్రం కూడా పోరాడని If you are feeling hard, Lord will take you. మీకు వెళ్ళేటువంటి హృదయం ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. I find more girls than boys. మరి సహోదరుల కంటే సహోదరులకి ఎక్కువ మంది. Thank God for such young girls. అటువంటి ఎవరైనా సహోదరులను బట్టి దేవునికి వందనాలు. Anybody else, please? ఇంకా ఎవరైనా ఉన్నారా? Stand up where you are. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు లేచి నిలబడండి. You don't have to take any card. మీరు ఏ కార్డు తీసుకోవాల్సిన You అక్కర్లేదు. don't have to sign anywhere. మీరు ఎక్కడ కూడా మరి సైన్ చేయాల్సిన పని లేదు. All heaven is watching. పరలోకం అంతా మిమ్మల్ని చూస్తుంటున్నారు. Dear young brother, may Lord help you. ఎవర సహోదరుడా ప్రభు మీకు సహాయం చేయను Dear young sister, may Lord strengthen you. ప్రభు ఎవర సహోదరి ప్రభు మీకు సహాయపడును గాక. Great part of the land is crying for gospel. మరి ఉత్తర భారతదేశం అంతా కూడా సువార్త నిమిత్తమే కేకలు వేస్తా ఉంది. Dear brother, may Lord strengthen you. ఎవర సహోదరుడా ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. Anybody else, please? ఎవరైనా ఉన్నారా? While you are standing, మీరు ఆ విధంగా నిలబడి ఉంటుండగా we will promise to the Lord. మేము ప్రభుత్వం మన వాగ్దానం చేద్దాం. Lord, here we are, please send us. ప్రభు మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని పంపించండి. We will pray. మనం ప్రార్థన చేద్దాం. Close your eyes. కళ్ళు మూసుకోండి. Lord, we thank you for this evening. ప్రభు ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for the great land of India. ప్రభు మా దేశం గొప్ప దేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for these 15 states of North India. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ 15 రాష్ట్రాలను బట్టి మీకు There's a వందనాలు. great need in this land. ప్రభు ఈ భాగం అంతట్లో కూడా ఎంత గొప్ప అక్కర ఉంది. Those are getting close faster. ప్రభు త్వరగా ఈ ద్వారాలన్నీ కూడా వేయబడుతూ You ఉంటున్నాయి. have saved us by grace. ప్రభు మీరు మమ్మల్ని ఇప్పుడు ఈ కృపను బట్టి You want రక్షించారు. young people to go and serve thee. ప్రభు మిమ్మల్ని సేవించడానికి యవనస్తులు వెళ్ళాలని Lord, thank కోరుతున్నాను. you for all the dear ones who are standing here. ప్రభు ఈ సమయంలో ఇక్కడ నిలబడిన పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు. All heaven is watching. పరలోకం అంతా You చూస్తుంటున్నారు. know their names, you know who they are. వారి యొక్క పేర్లు వారు ఎవరో మీరు ఎరుగుదురు. Lord, strengthen their decision. ప్రభు వారి యొక్క తీర్మానాన్ని బలపరచండి. You may take them wherever you are. ప్రభు మీరు ఎక్కడ ఆశిస్తున్నారో అక్కడికి వారిని Use them తీసుకెళ్ళండి. all for your glory. వారందరినీ కూడా మీ మహిమ నిమిత్తమై Move వాడుకోండి. us all towards North India. ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తర భారతదేశం వైపుగా కదిలించండి. We may be able to meet the need of the hour. మరి మా ప్రస్తుత ఉన్న అక్కర్ను మేము తీర్చడానికి సహాయం We చేయండి. pray in the name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Be like that.